కానరాని పట్నం వచ్చా తల్లిని బాగు కోసం, కానరాని పట్నం వచ్చా తల్లిని బాగు కోసం, నేను వచ్చేలోగానే అమ్మ దూరమాయనే, నేను సచ్చేదాకా ఉంటావని మాటే ఇచ్చావే, నేను వచ్చేలోగానే అమ్మ దూరమాయనే, నేను సచ్చేదాకా ఉంటావని మాటే ఇచ్చావే. ఓ నేను ఇంతవరకు మా అమ్మని చూడలేదు. ఆమె గొంతు కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు. చాలామంది అనేవాళ్ళు, అరే మీ అమ్మ చాలా మంచిరా, అందరితోటి కలిసిమెలిసి ఉండేది, కానీ ఆ దేవుడు నీకు మీ అమ్మకు దూరం చేశాడు అని వాళ్ళు చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేది. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. పాపం తన అమ్మ ఎలా ఉంటుంది తనకు తెలీదు. మా కళాశాలలో ఎప్పుడు ఏ రకమైన పండుగలు జరిగినా మోతిలాల్ వస్తాడు, అమ్మ మీద పాట తను సొంతంగా రాసుకొని తన బాణీలో తనదైన శైలిలో ఆ పాటని పాడి వినిపించి అందరిచే మన్ననలు పొందుతాడు. నేను సచ్చేదాకా ఉంటావని మాటే ఇచ్చావే. నేను మాట్లాడేటప్పుడు నతి వస్తుందండి, కాకపోతే నేను పాటలు పాడేటప్పుడు నతి రాదు, నేను చదవడం కూడా నతి రాదు. ఇది ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చానో నాకు కూడా తెలియదు. అక్క కొడుకు మోతిలాల్ సింగరు, చాలా మంచిగా పాడతాడు, పాటలు రాస్తాడు కూడా. వాళ్ళమ్మ కూడా అప్పుడు మా బంజారా పాటల్లో ఆమె ఫేమస్. మా బంజారాలో మంచిగా పాడేగాళ్ళమ్మ. చిన్నతనంలోనే మోతిలాల్ వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో, హైదరాబాద్లో వలసపోయినందుకు. ప్రేమ నీదే అమ్మా, నా వెనుకే ఉండి నడిపించావే అమ్మ. లంబాడి భాషలో పాడతాడు, తెలుగు భాషలో పాడతాడు. పాడుతుంటే మనం విన్న తర్వాత మన కళ్ళలో తెలియకుండానే ఒక కన్నీటి చుక్క వస్తుంది. అంటే అంత ఆర్ద్రతతో పాడుతూ ఉంటాడు. అంటే అబ్బాయికి సజీవంగా మనసులో నుంచి వచ్చిన ఆలోచనలు అలాంటివి. మూసి జన్మ నాకు నిచ్చింది, కన్నులు తెరజేలోగా అమ్మ దూరమైంది, మా అమ్మ దూరమైంది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూశారా. మోతిలాల్ మా అన్నయ్య కొడుకే, తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. పాటల గురించి మంచిగా గొప్పగా పాడుతుండే. అమ్మ కూడా పాటలు పాడి గొప్పగా పేరు తీసింది. పాటలలో పెద్దగా గొప్పగా కావాలని అనుకుంటున్నాము. దాదాపు 4 సంవత్సరాలు అయింది సార్ నేను ఈ పాటలు రాస్తూ. ఇట్లా 4 సంవత్సరాల ద్వారా నేను కూలీ పని చేసుకుంటా. అంటే కూలీ పని అంటే మన పత్తి చేనికి, పత్తి లోడుకు, మిరప లోడుకు అట్లా పోయి నేను నా జీవనాన్ని కొనసాగిస్తా. నేను ఒక 10 రోజులు కూలీకి పోతాను మేడం. కూలీకి పోయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజు కడతాను, నాకు కావాల్సిన ఖర్చులు వెళ్ళ తీసుకుంటాను. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే మా కళాశాలలో ఒక అమ్మాయి ఫీజుకు లేని పరిస్థితుల్లో తను ఆ రకంగా సంపాదిస్తూ ఆ అమ్మాయి ఫీజు కట్టగలిగాడు. అది ఆ అబ్బాయిలో ఉండే గొప్పతనం. మారుమూల ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ఉంటూ తనలో ఉండే టాలెంట్, తల్లి ప్రోత్సాహం లేకున్నా కూడా, తల్లి ఎవరో తెలియకున్నా కూడా తల్లి ఊహను మనసులో పెట్టుకొని ఇంత గొప్ప స్థితికి ఎదిగాడు. మరిచిపోతివా అమ్మా, మరిచిపోతివా నువ్వు కన్నా పేగును, మరిచిపోతివా అమ్మా, మరిచిపోతివా నేను ఏ పాపం చేశానో చెప్పరా దేవుడా. నా అబ్బాయి ఒక మంచి స్టేజ్కి పోవాలనేది మా అమ్మ డ్రీమ్ అంట. నేను దాని ద్వారా మా అమ్మ డ్రీమ్ కోసం ఇట్లా వచ్చేసాను. నేను కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను. నన్ను అమ్మగా భావిస్తాడు. నన్ను పిలవటం కూడా అమ్మ అని పిలుస్తాడు. నాకు కూడా అబ్బాయితో ప్రతి మీటింగ్లో కూడా మా బాబు అని చెప్తూ ఉంటాను నేను. తన ఫోన్లో కూడా అమ్మ అని నా ఫోటో ఉంటుంది. కానరాని పట్నం వచ్చా తల్లిని బాగు కోసం, కానరాని పట్నం వచ్చా తల్లిని బాగు కోసం, నేను వచ్చేలోగానే అమ్మ దూరమాయనే, నేను సచ్చేదాకా ఉంటావని మాటే ఇచ్చావే, నేను వచ్చేలోగానే అమ్మ దూరమాయనే, నేను సచ్చేదాకా ఉంటావని మాటే ఇచ్చావే. ఓ